పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరియమ్మ మరణం గురించి స్పష్టంగా రాయబడకపోవడానికి గల కారణాలు. మొదటిది, బైబిల్లో ప్రధాన ఉద్దేశం యేసుక్రీస్తు. బైబిల్ ప్రధానంగా యేసుక్రీస్తు యొక్క జీవితము, బోధలు, మరణము, పునరుత్థానము మరియు ఆయన ద్వారా లభించే రక్షణపై దృష్టి పెడుతుంది. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ యేసును దేవుని కుమారుడిగా, లోకరక్షకుడిగా చూపించటం కోసం రాయబడ్డాయి. అందువలన యేసు ప్రభుతో సంబంధము లేని ఇతర వ్యక్తుల జీవిత చరిత్రలు లేదా వారి మరణాల వివరాలు ఎక్కువగా రాయబడలేదు. రెండవది, యేసు తల్లిగా ఆమె పాత్ర పూర్తయింది. యేసు తన శిలువపై మరణించే ముందు తన తల్లిని ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. ఈ సంఘటన తరువాత బైబిల్లో మరియమ్మ గురించి ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. అపోస్తుల కార్యముల పుస్తకం 1వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్న వారిలో ఆమె ఉన్నట్లు చెప్పబడింది, కానీ ఆ తరువాత ఆమె గురించి ఏ వివరాలు లేవు. ఆమె ప్రధాన పాత్ర యేసు ప్రభువును లోకానికి తీసుకుని రావడం, పెంచడం మరియు ఆయన పరిచర్యకు సాక్షిగా ఉండటం. ఆ పాత్ర పూర్తయిన తరువాత ఆమె మరణము గురించి రాయటం బైబిల్ ఉద్దేశంలో భాగము కాదని భావించవచ్చు. మూడవది, రక్షణకు ఆమె మరణం అవసరం లేదు. క్రైస్తవ విశ్వాసంలో రక్షణ యేసుక్రీస్తు మరణం మరియు పునరుత్థానము ద్వారా మాత్రమే లభిస్తుంది. మరియమ్మ మరణం ఈ రక్షణ ప్రణాళికలో ఒక కీలకమైన సంఘటన ఏమాత్రము కాదు. అందుకే బైబిల్లో రచయితలు ఈ విషయాన్ని అంత ప్రాముఖ్యంగా భావించలేదు. నాలుగవది, బైబిల్ గ్రంథాల ఎంపిక. పవిత్ర బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలో నిర్ణయించే ప్రక్రియను కాననైజేషన్ అంటారు. ఈ ప్రక్రియలో యేసు జీవితం మరియు బోధనలకు సంబంధించిన పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. మరియమ్మ మరణం గురించి చెప్పే కొన్ని అపక్రమ పుస్తకాలు ఉన్నప్పటికీ